వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే అండి. నా పేరు రత్నరాజ్ అండి. నాది 2010లో డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. 2013 వరకు నేను ఖాళీగానే ఉండి 2011లో పెళ్ళి అయిందండి. 2013 వరకు ఖాళీగా ఉండి 2013లో నేను బీఈడీ చేశానండి. 14లో కంప్లీట్ అయిందండి. 2013-14 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెట్ కమ్ టీఆర్టీ వేశారండి. అప్పుడు నాకు అవగాహన లేకపోవడం వల్ల అందులో నేను జాబ్ సాధించలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ 18లో టెట్ రాశాను, కానీ కోచింగ్కి ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల కూడా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను అందులో కూడా అర్హత సాధించలేకపోయాను. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానండి. అప్పటి నుంచి కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. సమయం దొరికినప్పుడల్లా కూలి పని చేసుకుంటూ ఉంటా, సమయం దొరికినప్పుడల్లా చేసుకుంటా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అలాగే 2025లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వేశారు. వర్గీకరణ జరిగిందని ఎలాగైనా ఈసారి జాబ్ సాధించాలని సంకల్పంతో నేను కోచింగ్ జాయిన్ అవ్వానండి. రాజమండ్రి గోదావరి కోచింగ్ సెంటర్లో. టెట్లో కూడా మంచి స్కోర్ సాధించాను. 116 వచ్చినాయండి. దాంతో డిఎస్సి కూడా అక్కడే ఉండిపోయాను. 6 నెలలు కోచింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు టెట్లో డిఎస్సిలో కూడా 74 స్కోర్ సాధించాను. మొత్తం టెట్ ప్లస్ డిఎస్సి కలిసి నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో పోస్ట్ వచ్చిందండి. 28న వెరిఫికేషన్కి వెళ్ళానండి. ఇప్పుడు సెలక్షన్ లిస్ట్లో నా పేరు వచ్చింది. నాకు మా ఇంట్లో మా అమ్మగారు, నా భార్య, మా నాన్నగారు అందరూ కూడా నాకు సాయం చేశారు. నేను అక్కడ నుండి చదువుకోవడం గట్టా డబ్బులు చాలా ఇబ్బంది పడ్డామండి. మా అమ్మగారు మా భార్య సాయం చేశారు నాకు డబ్బుల విషయంలో. ఇప్పుడైతే సెలక్షన్ లిస్ట్లో నా పేరు వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.